మోడీ ప్రభుత్వం వచ్చాక 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సిపిఐ పార్టీ 4వ మహాసభ కార్యక్రమానికి హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ 4వ మహాసభ జరుగుతున్న సందర్భంగా భారత మావోయిస్టు పార్టీ సిద్ధాంత పునాదుల మీద ఏర్పడి 100 ఏళ్లు నిండిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పౌర హక్కులను కాలరాస్తూ అణచివేతలకు పాల్పడుతూ చివరకు మావోయిస్టులను ఆపరేషన్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నారు. వీటిపై న్యాయ విచారణ జరపాలన్న పౌర హక్కుల నేతలు సైతం వారి మాటలను తుంగలో తొక్కుతూ నియంత పాలన నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో చీలిపోయిన రానున్న కాలంలో వామపక్షాలన్నీ ఏకమై నరేంద్ర మోడీ మతోన్మాద ఫ్యాసిస్ట్ నియంతృత్వ పోకడల్ని ఎండగట్టేందుకు సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం నినాదంతో ముందుకెళ్దామంటూ పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. ఆ ప్రాంతాలకు సంబంధించిన కార్మిక వర్గం అధికంగా ఉన్నటువంటి జిల్లాలో సిపిఐగా జిల్లా మహాసభల్ని జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా కార్మిక చట్టాలు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వలన వచ్చింది. భూమిపైన హక్కు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వలన వచ్చింది. అలాగే విద్యార్థి, మహిళలు, యువజనులు సర్వ భారతదేశంలో వచ్చినటువంటి అన్ని రకాల చట్టాలు, సర్వ విధానాలు, ప్రజా అనుకూల విధానాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు, త్యాగాల వలన రావడం జరిగింది. తెలంగాణ కూడా ఆనాడు నిజాం నవాబు పాలనలో నుంచి హైదరాబాద్ విముక్తి చేయడంలో కూడా కమ్యూనిస్టులు వీరోచిత పోరాటం చేశారు. ఆ నేపథ్యంలోనే పార్టీ 100 ఏళ్లకి మనం చేరువవుతా ఉన్నాం. రేపు డిసెంబర్ 26 నాటికి భారతదేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ మరొకటి లేదు. అధికారం లేకపోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ సాగిస్తుందంటే కేవలం అది ఈ సిద్ధాంతం ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం కాబట్టి అధికారం అనేది అది కనుచూపు మేరలో లేనట్టు కనిపిస్తున్నా ఈ మహాసభలలో ఈ 3 ఏళ్లుగా చేసినటువంటి గతంలో చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు ఎవరేసుకుని భవిష్యత్తుకు ఎలా బాటలు వేయాలనేటువంటి భవిష్యత్తు కర్తవ్యాన్ని ప్రయత్నాలు చేసుకుంటారు మహాసభలో. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద స్థాపించబడి 100 ఏళ్లు నిండిన సందర్భంలో కూడా ఈ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా కొన్ని చోట్ల జరిగినాయి, కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ డిసెంబర్ 26 వరకు కొనసాగుతున్నాయి. ఇంకో మహాసభలు కూడా ఈ శాఖ నుంచి వెళ్ళి బస్సు నుంచి జాతీయ స్థాయిలో జరుగుతాయి. రాష్ట్ర మహాసభలేమో ఆగస్టు 19 నుంచి 22 వరకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి. జాతీయ మహాసభలేమో సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చండీగఢ్లో ఉన్నాయి. అందుకనే ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి, జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పౌర హక్కులని కాలరాస్తూ అణచివేతలకు పాల్పడుతూ ఆఖరికి మావోయిస్టులను కూడా బూటకి వెంట్రాలు చేస్తూ ఇలా ఆపరేషన్ కగారు పెడుతూ